అందరికీ నమస్తే, నేను మీ వంశీ. వెల్కమ్ టు పొలిటికల్ టాక్స్. ఎలక్షన్స్ ముందు గవర్నమెంట్ హాస్పిటల్స్ ను ఉద్దేశించి నారా లోకేష్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని మనం బలోపేతం చేయలేమని నేను నిజంగానే ఆలోచిస్తున్నాను. పక్క రాష్ట్రాలు, ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు చూస్తే ప్రభుత్వ వైద్యమే చాలా బలంగా ఉండదు. ఎందుకు అది మనం తీసుకురాలి అనేది బలంగా నేను ఆలోచిస్తున్నా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏమంటే, ఉన్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. బలోపేతం చేయడం అంటే అర్థమేమి? లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడమా, లేక కేజీహెచ్ వంటి సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో ఉండాలని ఆలోచన చేయడమా? ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థలో జరిగిన మార్పుల కోసం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లలు తినే తిండి దగ్గర నుండి వేసుకునే యూనిఫామ్స్ వరకు, డిజిటల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుండి కూర్చొని చదువుకునే బెంచెస్ వరకు, అమ్మ ఒడి పథకం దగ్గర నుండి మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు అండగా ఉండేది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల దాకా విద్యార్థులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. కానీ అలా లేచి స్కూల్ అమ్మేస్తాం, కాలేజీలు అమ్మేస్తాం, హాస్పిటల్స్ అమ్మేస్తాం అని ప్రైవేటు బలోపేతాన్ని కృషి చేస్తే ఈ రాష్ట్ర ప్రజలంతా ఏమైపోవాలన్నా? ఇంకా ఈ 3 సంవత్సరాల కాలంలో ఇటువంటి యూటర్న్స్ ఇంకా ఎన్ని చూడాలి కదా.